ఒక మనం కూర్చోబెట్టి కలెక్టర్ ఆఫీసు ఆ ఊర్లో ఒకటి ఈ ఊర్లో ఒకటి ఉన్నది కదా. అసలు మనకి మున్సిపల్ కోర్టు ఉంటుంది, అన్నీ కలిపి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సింపుల్. అలాగే క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి అన్నీ కలిపి ఇక్కడే ఉన్నారు. క్యాపిటల్ ఈజ్ అ వెరీ స్ట్రాటజిక్ నెసెసిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ సెంటిమెంట్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ నెసెసిటీ. అది ఎంత సైజ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద విజన్ ఆఫ్ ద రూలర్. నాకైతే నేను ఇంత ఆలోచిస్తాను, చంద్రబాబు గారు అయితే ఇంకో ఆలోచిస్తాను. దట్ డిపెండ్స్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నిన్న చిరంజీవి గారు ఒక మంచి మాట చెప్పారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అయిష్టంగా సినిమాల్లోకి వచ్చారు, ఇష్టంగా ప్రజాసేవలో తనని ఆశీర్వదించండి, అండగా నిలవండి అని అనుకోని ఎలా చూస్తారు? విపరీతంగా వైరల్ అవుతుంది ఆ లైన్. నేను ఎప్పుడు నిన్నే చూసినట్టు, నేను పొద్దున్న చూశాను, నేను మధ్యాహ్నం చూసినాను. అంటే నాకు ఎలా ఉంటుందని ఇష్టంగా, చాలా ఇష్టంగా వచ్చాను. నేను సినిమాలకు చాలా రిలక్టెంట్గా వచ్చాను, అంటే చాలా ఏడుస్తా ఇబ్బంది పడుతూ వచ్చాను. నాకు ఇష్టం లేదు సినిమా అంటే అంటే నాకు అంత కెపాసిటీ లేదని నా ఉద్దేశం. ఇంకా తప్పనిసరి గత్యంతరం లేక రాణించాల్సి వచ్చింది. బట్ పాలిటిక్స్ అనుకోండి చాలా చాలా ఇష్టంగా వచ్చింది. అంటే నాకు ఒక అంటే ఏమిటని ఆపాద మస్తకం నేను సంపూర్ణ నిమగ్నమై ఉంటాను దీంట్లో. చాలా చాలా ఇష్టంతో వచ్చింది. అది మా అన్నయ్య గారు గుర్తించారు, అందుకు చాలా సంతోషం. కూటమి ఏర్పాటు వరకు బ్రహ్మాండంగా జరిగింది. అది మీ చొరవ, మీ మాట. భవిష్యత్తులో కూటమి కూడా ఇలానే 10 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించడానికి కూటమి వైపు నుంచి మీరు ఎలా భరోసా? నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉంటాను, బట్ ఆయన చాలా నిర్మాణాత్మకంగా ఉంటాను. ఆయన క్రియేట్ అంటే నేనేం చేస్తున్నానంటే నేను చేస్తాను, చేయిస్తాను అంటున్నాను అందరినీ. నేను ఓట్లు అడుగుతున్నాను. ఈరోజు ఓట్లు అడిగిన ప్రతి ఎమ్మెల్యే కూర్చోబెట్టి నువ్వు రిలాక్స్ అవ్వడానికి లేదు, నేను రిలాక్స్ అవ్వను. అందరం కూడా ఎందుకంటే బాధ్యతగా మనం వహించాం, బాధ్యత తీసుకున్నాం. అందరూ ఇప్పుడు వ్యక్తి ఇండివిజువల్ ఫోకస్ తగ్గించి పీపుల్ ఫోకస్ పెంచాలి, బియాండ్ పార్టీ, బియాండ్ ఇండివిజువల్.